జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ తెలుసు కదా మీకు. పశ్చిమ బెంగాల్ ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నదా? ఉండేది మన భారతదేశంలోనే కదా. అక్కడ ఆర్ఎస్ఎస్ ఒక సభను ఏర్పాటు చేయాలంటే మమతా బెనర్జీ ఒప్పుకోలేయా? ఈ న్యూస్ చూడండి ఒకసారి. ఈ న్యూస్ చూసినాక మీరు ఏం చెప్తారో, మీరు ఏం ఆలోచన చేస్తారో, మీరు ఏం కామెంట్ పెడతారో నేను దానికోసం వెయిట్ చేస్తా. ఓకేనా? మీకు మోహన్ భగవత్జీ తెలుసు కదా. ఆయన మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ అన్నమాట. మోహన్ భగవత్ గారు 2009వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్కు సంబంధించి 6వ సర్సంఘచాలక్గా ఎంపికైనారు. తన జీవితం మొత్తం కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేసినటువంటి మహానుభావుడు మోహన్ భగవత్జీ. ఈ మధ్యన హిందువుల్లోనే కొంతమంది ఈ మోహన్ భగవత్జీ గురించి నోటికొచ్చేట్టు మాట్లాడతారు. ఖచ్చితంగా వీళ్ళ ఏదో ఉంటుంది, ఆ బ్రీడ్ ఉంటుంది కదా, ఏదో తేడా ఉంటుంది ఖచ్చితంగా, లేకపోతే బతుకులయ్యా. ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఎవరైనా కూడా సరే, మతాల పేరు వద్దులే, ఆయా మతాలకు సంబంధించినటువంటి మత పెద్దలను చాలా గొప్పగా గౌరవిస్తారు. కానీ మనముండా కొడుకులు ఉన్నారు, ఎందుకు ఇక బతకడమా? సరే చూడండి. ఇంకా అందుకే ఇప్పుడు నేను ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. న్యూస్ నాక మీకు అర్థం అవుతుంది ఏంది మ్యాటర్ అనేది. సరే, ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వద్దాం. పశ్చిమ బెంగాల్లో ఈ అభినవ సోర్పణకైనటువంటి ఈ మమతా బెనర్జీ యొక్క రాక్షస రాజ్యం నడుస్తున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. కేవలం ముస్లింల ప్రాపకం కోసం మాత్రమే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పనిచేస్తుందన్నది బహిరంగ రహస్యమే. దాంట్లో ఏం దాపరకాలు ఏం లేవు. ఇకపోతే మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆమెకు కడుపు మంట. చూడండి, ఆమెకు ఎవరు నచ్చుతారు తెలిసిన? ఆయన చేపుట్టికి ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మియా ముస్లింలు, ఆ మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు, రోహింగ్యా వాళ్ళు, వాళ్ళైతే బాగా నచ్చుతారు. బాబా చిన్నగా కాదులే వాళ్ళ ఎందుకులే, నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పాలా, ఆర్ఎస్ఎస్ అనేది ఒక జాతీయవాద సంస్థ. ఇది మన దేశం కోసం, మన ధర్మం కోసం పనిచేస్తుంది. అర్థమవుతుందా? ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాల కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటటువంటి సంస్థ ఇది మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మరి అలాంటి సంస్థ బెంగాల్లో విస్తరిస్తే తనకు ప్రమాదం అని చెప్పి గ్రహించినటువంటి ఈ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ ఈవెంట్ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలాయా? దీంతో ఈ విషయం పైన కలకత్తా హైకోర్టుకి వెళ్ళేటువంటి ఆర్ఎస్ఎస్ కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుని పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లో ఒక భారీ బహిరంగ సభను అయితే నిర్వహించారు. ఆ సందర్భంగా ఆ సభకు చీఫ్ గెస్ట్గా వచ్చేటువంటి మోహన్ భగవత్జీ మాట్లాడుతా భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే విషయాన్ని హిందూ సమాజం గ్రహించింది. దానిని హిందూ సమాజం నమ్ముతాంది కూడా. మన దేశంలో అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కూడా మనం హిందుత్వం అనే గొడుగు కింద చల్లగా బతుకుతున్నాం. ఈ దేశంలో కొన్ని లక్షల మంది మన రాష్ట్రీయ స్వయం సేవకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా దేశం కోసం, ధర్మం కోసం వాలంటీర్గా అంటే స్వచ్ఛందంగా పనిచేస్తారు. వాళ్లకు మనం ₹1 కూడా ఇవ్వం. కానీ మన స్వయం సేవకులు మాత్రం తమ పని తాము చేసుకొని పోతూ ఉంటారు. ఈ విషయంలో కొంతమంది ఆర్ఎస్ఎస్ హిందూ సమాజం మీదనే ఎందుకు దృష్టి పెడతానని చెప్పి మాట్లాడతారు. ఇతర అంశాలపైన, ఇతర మతాలపైన ఎందుకు దృష్టి పెట్టరని చెప్పేసి మాట్లాడతారు. అందుకు సమాధానం నేను ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినాలి మీరు. ఆర్ఎస్ఎస్ హిందూ సమాజం పైన ఎందుకు దృష్టి పెడతాంది అంటే, ఈ దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదైనా ఉండాలియా అంటే అది కేవలం హిందూ సమాజమే. భిన్నత్వంలో ఏకత్వం అని కాకుండా భిన్నత్వమే ఏకత్వం అని చెప్పేసి హిందూ సమాజం నమ్ముతుంది. ఇక మన దేశానికి మార్గదర్శకులు ఎవరయ్యా అంటే హిందువులే. ఈ దేశానికి వారసులు ఎవరయ్యా అంటే హిందువులే. మన దేశాన్ని ఇప్పటి వరకు అనేక మంది రాజులు, చక్రవర్తులు పరిపాలించారు. కానీ మన సమాజం మాత్రం తండ్రి మాటను గౌరవించి 14 సంవత్సరాల పాటు వనవాసం చేసినటువంటి శ్రీరాముల వారినే గుర్తుపెట్టుకునింది. అదే మన హిందూ సమాజం యొక్క గొప్పతనం. తరువాత మన దేశాన్ని ఎవరు, ఈ బార్బేయన్లు వాళ్ళందరూ కూడా పరిపాలించారు. ఎవరు, బ్రిటిషర్లు, మొగలాయలు, వీళ్ళంతా కూడా ఈ మధ్య ఈ పిచ్చిగుండా వచ్చి పరిపాలించారని చెప్పి అర్థం. మీకు అర్థమవుతుందో లేదో? ఈ బార్బేయన్లతో మనం పోరాటం చేస్తూనే ఉండేవాళ్ళం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు, మనల్ని కులాల పరంగా, వర్గాల పరంగా, వర్ణాల పరంగా విభజిస్తూ పోయినారు. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ మన హిందూ సమాజం నాగరిక సమాజం, విజ్ఞత కలిగినటువంటి సమాజం. అందుకే బ్రిటిష్ వాళ్ళు లేదా మొగలాయిలు వీళ్ళు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ మన దేశం విడిపోలా, కలిసే ఉండాలి. అదే హిందూ సమాజం యొక్క గొప్పదనం అంట. ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్జీ కఠినమైన పదాలను ఉపయోగించి అద్భుతమైన ప్రసంగాన్ని చేశారు. ఎవరి స్థాయి ఏందో, ఎవరేంటో ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు ఈ ప్రసంగం చేయడం ఇక్కడ విశేషం అనమాట. ఎట్లా న్యూస్ నచ్చిందా? మీకు ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా మోహన్ భగవత్జీ చేసినటువంటి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎవరెవరైతే ఇప్పుడు చాలామంది వ్యక్తిగతంగా
ఆర్ఎస్ఎస్తో కలిసి నడిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది వచ్చేసి ఆర్ఎస్ఎస్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు, ప్రతి ఒక్క హిందువుకు, ప్రతి ఒక్కరికి న్యూస్ చేరాల, ఏమంటారా? అదేవిధంగా ఎవరైతే వెనక చేరుకొని రాళ్ళు వేస్తూ ఉంటారు చూడు, ఇప్పుడు ఎవరైతే ధర్మం కోసం పోరాటం చేస్తూ ఉంటారో, ధర్మం కోసం పనిచేస్తూ ఉంటారో, జాతివాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళను విమర్శించే వాళ్ళు కూడా ఈ వీడియో చేరాలి. ఎందుకంటే వాళ్ళు సిగ్గు రావాలా, ఏమంటారా? మిత్రులారా, ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.